ఓం హన్ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ హనుమంతుని యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా హనుమాన్ మూల మంత్రం. ఓం హనుమతే నమః. ఓం హనుమతే నమః. ఓం హనుమతే నమః అనగా హనుమంతునికి నేను నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉపయోగపడుతుంది. రెండవ మంత్రం హనుమాన్ బీజ మంత్రం. ఓం ఆం బ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః. ఓం ఆం బ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః. ఓం ఆం బ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః. ఈ మంత్రంలో హనుమంతుడు రాముని యొక్క దూతగా, సంరక్షకుడుగా కీర్తించబడుతున్నాడు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా హనుమంతుని యొక్క ఆశీర్వాదం పొంది పనులలో సత్ఫలితాలను పొందవచ్చు. ఇక మూడవ మంత్రం ఆంజనేయ మంత్రం. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. వజ్రం వంటి దేహం కలవాడు, రాముని యొక్క భక్తుడు, వాయువు యొక్క పుత్రుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు కూడా కలుగును. తరువాత మంత్రం హం పవననందనాయ స్వాహ. హం పవననందనాయ స్వాహ. హం పవననందనాయ స్వాహ. పవనుడు అనగా వాయువు యొక్క కుమారుడైన ఆంజనేయునకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం స్మరించడం ద్వారా ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగును. ఓం హన్ హనుమతే నమః.